సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రజలకు ఆధికారమైన కంపెనీలు ప్రజలకు ఆధికారమైన కంపెనీలు ప్రజలకు ఆధికారమైన కంపెనీలు ప్రజలకు ఆధికారమైన కంపెనీలు కడవూరు పంచాయతీ. నా పేరు యాదవ్ రాజ్బాబు, కడవూరు సర్పంచ్. నేను ఆల్రెడీ సమస్య ఏంటంటే మేము 2022 నుంచి కూడా ఉంది ఇక్కడ. మేము అప్పుడు పలకటకు పెడతానంటే మేము వద్దని చెప్పేసి ఇక్కడ ధర్నాలు చేయడం జరిగింది. అప్పుడు ప్రజాభిప్రాయం పెడితే ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తే పలకటకు ఇక్కడి నుంచి నక్కిపిల్లి వెళ్ళడం జరిగింది. ఆ రోజు గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ దౌర్జన్యంగా అందులో ఉన్న నాయకులైతేనే వాళ్ళైతేనే ప్రజలను అణిచివేసి ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ప్రజల ఊపిరాలు తీసుకోకుండా దౌర్జన్యంగా ఫ్యాక్టరీ నిర్మించడం జరిగింది. అసలు ఫ్యాక్టరీ నిర్మించిన అనాయకంగా నిర్మించారు. ఇక్కడ ఏంటంటే కేవలం 3 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. తర్వాత 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అది కూడా ఇష్టం లేదు జనాలకి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే రైతులకు ఏదైతే ఉందో మా మండలంలో 4,000 ఎకరాలు తీసుకున్నారో 2,500 పోర్టులో దిగినారు. పోర్టులో 2,500 తిన్నారు. మొత్తం 6,500 మా మండలం తిన్నారు. కొత్తపల్లి మండలం 4,000, మొత్తం 10,000 ఎకరాలు తిన్నారు. 10,000 ఎకరాలని మొత్తం కేవలం 5 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. కేవలం వాళ్ళకి ఎంత అయిందంటే 500 కోట్లు కూడా వాళ్ళకి. ఈవేళ ఎకరం ₹1,00,000 లెక్కితే వాళ్ళకి 10,000 కోట్లు ఇది ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి రైతులు కూడా ఇందులో 10% షేర్ అనే ఇవ్వాలా, లేదంటే ఎకరం 10 లక్షలు ఇవ్వాలి. మేము ముందు అడగడం జరిగింది. 10% షేర్ హోల్డర్ కింద ఉందో ప్రతి రైతులు కూడా షేర్ హోల్డర్ చేయండి. బ్యాటరీలో ఇక్కడ ఏ బ్యాటరీ అయితే జరుగుతుందో ఆ బ్యాటరీ షేర్ హోల్డర్ చేయండి. 10% వాటా ఇవ్వండి. లేదు కదా 10 లక్షల రూపాయలు ఇవ్వండి. అలాగే కేవలం ₹1,50,000 మత్స్యకారులకు ఇచ్చి కొంతమంది అక్కడ అప్పుడు నాయకులు ఏదో మభ్యపడేసి కొద్ది గొప్ప ఇచ్చేసి ఆ మత్స్యకారులు కొంతమంది చాలా రోజులు తీసుకోలేదాడు. తీసుకోకపోతే అందులో మెయిన్ లెక్క కూడా అందరూ తెలుసు. వాళ్ళని 2-3 ఏం చేయాలంటే వాళ్ళని కొద్దిగా నొక్కేసి నేను ఆ వేళ సర్పంచ్గా ఉన్నా సరే నన్ను కాదని కూడా చిక్కిచ్చారు. వేళ సర్పంచ్గా ఉన్నా సరే నన్ను కాదని ₹1,50,000 మేము వద్దని చెప్పాను. వద్దని చెప్తే దౌర్జన్యంగా నన్ను పక్కన పడేసి నన్ను కాదని ఎక్కడో ఉన్న తొండగలో ఉన్న గంగభవనంలో ఉన్న దిగొచ్చి ఇక్కడ లోకల్ నాయకులు ఉన్న దిగొచ్చి సర్పంచ్ సంబంధం లేకుండా అక్కడ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే వచ్చి మీటింగ్ మంత్రిగా ఉన్న దాచేట రాజు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా సర్పంచ్గా మా మిస్సెస్ వచ్చి ఇక్కడ మేము బ్యాటరీ వ్యతిరేకతని చెప్పి ఆవేళ కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ మౌత్ కూడా ఒక లేడీ సర్పంచ్ అని చూడకుండా మౌత్ కూడా ఇవ్వకుండా కింద లాగేయారు. ఆ రోజు కూడా వ్యతిరేకించాం. ఈ రోజు వ్యతిరేకిస్తాం, ఎప్పుడు వ్యతిరేకిస్తాం. ఇక్కడ దాదాపు 30,000 మంది ఉన్నారు 3 పంచాయతీలోని. మా పిల్లల పంచాయతీ 10,000 ఓట్లు, జనాభా దాదాపు 13,000-14,000 మంది ఉంటారు. యువనగర్ పంచాయతీ 4,000 ఓట్లు, 6,000 మంది వాళ్ళు ఉంటారు. వాతావరణ పంచాయతీ 6,000, 8,000 ఉంటారు. మొత్తం 3 పంచాయతీలు 30,000 మంది ఉంటారు. ఊళ్ళు 30 ఊళ్ళు ఉన్నాయి. ఊరి చుట్టూని ఇంకా దూరం చాలా ఉన్నాయి. జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఫ్యాక్టరీకి కిలోమీటర్ డిస్టెన్స్లో 30 ఊళ్ళు ఉన్నాయి. 30 ఊళ్ళు మయ్యానికి వచ్చే ఫ్యాక్టరీ కట్టండి. ఎంత మంచోళ్ళు ఎక్కండి ఇక్కడ ప్రజలు. ఈ ప్రజలు ఇంత మంచివాళ్ళని ఇక్కడ ఎంత దారులు అంటే ఇక్కడ 2,000 మంది పని చేస్తే కేవలం 1% లేరు. ఇందులో మెయిన్ ఉద్యోగాల్లో 1% లేరు. అది ఎలా ఉంచండి. లేబర్ వర్క్ అంతా ఒరిసోళ్ళు వచ్చారు. ఒరిసోళ్ళు నుంచి 5,000 మంది ఉన్నారు మా పంచాయతీలో. వాళ్ళని కనీసం వీళ్ళు ఎంత మంచిలో కాకపోతే ఉపాధి దొరకకపోతే కనీసం ఒక్కడమే కూడా చేసుకోలేదు మన లోకల్. ఇక్కడ బ్యాటరీ నుంచి ఇక్కడ ఇలా బస్సులు వెళ్తూ ఉంటాయి. ఇలాగా కత్తిపూడి మినిమం 20 బస్సులు వెళ్తున్నాయి. ఇలాగ ఒక్కడ రావట్లేదు మాకు. ఇక్కడ వస్తే ఇక్కడ పొల్యూషన్ మేము పడాలా, ఇక్కడ సౌండ్ మేము పడాలా, ఈ బాధలు మేము పడాలా. భూములు మాయి ఎంత దౌర్జన్యం ఉంటాయి. నేను నెల క్రితం ఇంతకుముందు ఈ ఫ్యాక్టరీ కూడా నేను రాలేదు. నెల క్రితం వచ్చాను. వెంకటరామతో మాట్లాడాను. ఏంటి ఇది కరెక్ట్ కాదు, విధానం కరెక్ట్ కాదు, ఇది విధానం కరెక్ట్ కాదు. మా లోకల్ ఇంప్లిమెంట్ ఉంటాయి. తర్వాత మీరు బయట ఉండండి, మా వాళ్ళు వద్దంతా ఇవ్వండి అని చెప్పాము. అలాగే ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎక్కడో తుళ్ళోని కోటనంతర మండలం ఇచ్చారు. మా పంచాయతీలో ఇంకా దారుణంగా మునిగిపోయి ఇక్కడ ఇప్పుడు కూడా మునిగిపోయి వెళ్తున్నాం. మేము మా పంచాయతీ నీరు పెట్టుకుని మేము తోడుకున్నా తప్ప వీళ్ళు కనీసం మీ పంచాయతీ ప్రజల్లో ఉన్నారని చెప్పేసి కనీసం నీరు తోడినా కానీ మిషన్లు ఏమన్నా కానీ మంచికి కానీ చెడ్డకి కానీ రోడ్డుకి కానీ ట్రైన్ కానీ దేనికి సంబంధం ఉండలేదు. అలాగే లోకల్గా ఉన్న ఏ నాయకుడు కూడా వాళ్ళకి లెక్క లేకుండా నాయకులు అంటే లెక్కలేదు, మనుషులు అంటే లెక్కలేదు, ప్రజలంటే గౌరవం లేదు. ₹1,50,000 కాకుండా 5 లక్షల రూపాయలు అక్కడ
బంగారుపేట ఉంది. బంగారుపేట దగ్గర ఏం చెప్తారంటే అజిటేషన్ చేయడం గురించి రావడం జరిగింది. అయితే కలెక్టర్ సార్ తో మాట్లాడాను. సార్ వస్తున్నారు అంటే ట్యూస్డే ఆర్ వెన్స్డే కంపెనీ మేనేజ్మెంట్ తోటి ఫార్మర్స్ ని కూర్చోబెట్టి, అంటే సార్ ట్యూస్డే అనే చెప్పారండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడి బుధవారం అన్నారని చెప్తాను. అంటే వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. అంటే అరవిందో కంపెనీ కొన్ని వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ డిమాండ్స్ కూడా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఎస్కలేట్ చేస్తాము. సో ఆ రోజు కంపెనీ మేనేజ్మెంట్ ని కూర్చోబెట్టి కలెక్టర్ గారు మాట్లాడతారు. అంటే ఆఫీసర్స్ మారుతూ ఉంటారు కదండి. ఇంతకు ముందు కూడా ఇచ్చామని చెప్తున్నారు సార్. నేను రీసెంట్ గా వచ్చాను, కలెక్టర్ సార్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ చేసి మాట్లాడడం జరుగుతుంది ట్యూస్డే. మేనేజ్మెంట్ తో నేను మాట్లాడలేదండి. ఇక్కడ ఫార్మర్స్ తోటి కలెక్టర్ సార్ తోటి ఇక్కడ వినిపించట్లేదు అన్న ఉద్దేశంతో గేట్ లోపలికి వెళ్ళి మాట్లాడాను అంతే. నేను మేనేజ్మెంట్ తో మాట్లాడలేదు. ఓకేనా? కలెక్టర్ గారు ట్యూస్డే టైం ఇచ్చారు ఆల్రెడీ. ట్యూస్డే వస్తానండి. వీళ్ళ కన్వీనియన్స్ బట్టి దాన్ని బట్టి ట్యూస్డే పెడతాను. కదులుతారు తప్పకుండా. మీరు కలెక్టర్ గారు వస్తామని మాట ఇచ్చాక మీరు 4 రోజులు టైం ఇవ్వాలి కదా అందరూ. టైం ఇవ్వాలి కాబట్టి మరి కంపల్సరీగా మాత్రం బుధవారం పెట్టకపోతే మాత్రం లక్షవారం భారీ ఎత్తున, ఇది ఎవరికి తెలియలేదండి. కొంతమంది వచ్చారు, ఇప్పుడు అందరికి తెలియపరుస్తాం. బుధవారం వస్తాం. బుధవారం గారి సెటిల్మెంట్ అవ్వలేదు అనుకోండి, లక్షవారం నుంచి ఉద్యమం కొనసాగిస్తాం. ప్రతి రేషన్ కార్డుకి కుటుంబానికి 20,000 30,000 నుంచి 20,000 శాలరీని 10 నెలలు అడుగుతున్నాం. వీళ్ళందరూ కూడా మరి ఉద్యోగాలు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించమన్నాం. ఉద్యోగాల్లో పనులు కలపకపోతే ఇక్కడ శిక్షణ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 2 నెలల ట్రైనింగ్ ఇచ్చి 3 నెలల్లో వాళ్ళు జాబులు తీసుకుని జాబ్ కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఉపాధి చాలా మందికి పోయింది. అక్కడ యాత్రి ఉండి యాత్రిలో లక్షని చదువు లేకుండా ₹1,00,000 నుంచి 30,000 40,000 జీతాలు చేసేవారు. ఆ యాత్రి పైప్ లైన్ నక్కిల దగ్గర వేస్తారని చెప్పి ఆ పైప్ లైన్ ఇక్కడ వేసి పోలీసులు అయితే మత్స్య సంపదంతా పోయింది. యాత్రిలు పోయి అందరూ రోడ్డును పడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని చెప్తున్నాం. ఇవన్నీ కూడా డిమాండ్ చేసి రోడ్లు ట్రైన్లు కట్టి ఇక్కడ మళ్ళీ ప్లేట్ హాస్పిటల్ కట్టి ఫ్రీగా వైద్యం చేయాలని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందరూ కూడా పొల్యూషన్ వాళ్ళు కూడా నీరసాలు బారిన పడుతున్నారు. హాస్పిటల్ ఫ్రీ వైద్యం చేయాలి. మాకు కరెంట్ ఇక్కడ ఫ్రీ ఇవ్వాలి. కరెంట్ కూడా మాకు సరిగా ఉంటుంది. కరెంట్ కూడా ఫ్రీ ఇవ్వాలి. ఈ డిమాండ్ అన్ని నెరవేర్చినప్పుడే ఇక్కడ ఉద్యమం ఆగుతుంది. అప్పటి వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తాం. ఈ డిమాండ్ అన్ని నెరవేర్చాలా. ఇదంతా కాలక్షేమం చేస్తారు. తర్వాత కలెక్టర్ గారు వస్తారు చెప్తారు, ఆ కలెక్టర్ మారిపోతారు, పొగలు వస్తారు, పొగలు చెప్తారు. ఇక్కడ ప్రభుత్వాల మీద కూడా ఆర్డర్ పడ్డా ప్రభుత్వాలు కూడా ఎవరు న్యాయం చేయలేదు. మనం మినిస్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ డిమాండ్ అన్ని మీకు నెల అమలుపరుస్తా ఉన్నారు. నెల చూడమన్నారు. ఆ నెల అయిపోయిన తర్వాత వాళ్ళకి కంపెనీలు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ నెల అన్నారు, ఆగాం. ఇప్పుడు వరకు చూసి జనాలు అందరూ ఇష్యూ ఎక్కున్నారు. ఎవరి మాట ఇనిలా లేరు. ఈ జనాలందరినీ కూడా మరి ఆదుకోవాలంటే మాకు ఇక్కడ భూమి లేదు, ఉండడానికి కూడా ఇల్లు కూడా ఉండేలాగా లేదు. ఈ వాసనకి వెళ్ళిపోయేలా ఉన్నారు. చాలా ఇబ్బంది పడి ఉన్నారు. ఏంటంటే కొన్ని డెవలప్మెంట్ అవుతుంది అంటే డెవలప్మెంట్ అవ్వాలంటే ఆ భూమిలో 20 సెంట్లు భూమి రైతుకి ఇస్తే డెవలప్మెంట్ అవ్వండి, ఉద్యోగాలు ఉండండి. భూమి లేకుండా మొత్తం వాళ్ళు తీసుకుని మనం బయటతో చేసి పొల్యూషన్ వాసన వదిలేసి ఆ వాటర్ కూడా ఇక్కడ వెళ్ళేస్తారు, పచ్చులు కూడా చచ్చిపోతాయి. చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ డిమాండ్ నెరవేర్చేటప్పుడు మేము అందరూ ఉద్యమం అవుతాం. లేకపోతే ఉద్యమం మాత్రం ఇలా కొనసాగుతామని కూడా సందర్భం తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం తిరుమలపురం పంచాయతీ. నా పేరు చొక్కా అప్పారావు, మండల పార్టీ అధ్యక్షుడు. ఈ తొండంగి మండలంలో ఏవీ నగరం, కోదాడ, తిరుమలపురం పంచాయతీ 3 పంచాయతీ గ్రామాలకి చాలా అన్యాయం జరుగుతుందండి. దీనివల్ల రైతులు, ఇక్కడ ఉన్న మత్స్యకారులకి అలాగే 250 యాచీలు ఉన్నాయి. ఈ నష్టాన్ని అంతటిని కూడా ప్రభుత్వం ఒక్కసారి గమనించి అధికారులందరూ మా డిమాండ్లన్నీ చాలా వరకు చెప్పారు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారు, తర్వాత యాజమాన్యం, అరవింద్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఆలోచించి తగు న్యాయం చేయాలని, లేకపోతే మీ ఫ్యాక్టరీని ఎత్తేసినా పర్వాలేదు, మాకు ₹1 ఇవ్వకపోయినా పర్లేదు. నా పేరు బాబురావు, వెంకట బాబురావు. కానీ ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఫ్యాక్టరీ విపరీతంగా స్మెల్ వస్తుందా, ఊర్లో కూడా సౌండ్ వస్తుందా. ఇక్కడ ఉన్న 250 హ్యాచరీస్ ఉన్నాయి. అందులో మొత్తం అందరూ కూడా 10,000 మంది బతికేవారు. ఈ ఫ్యాక్టరీలు వచ్చిన వల్ల ఈ సీ వాటర్ పొల్యూషన్ అయిపోయింది. పొల్యూషన్ అయిపోయిన వాళ్ళు అందరూ రోడ్డు పడిపోయారు. ఇది ఫ్యాక్టరీని గమనించి జనాలకందరూ కూడా ఏదో ఉపాధి కల్పించాలి. ప్రతి ఒక్కరు కూడా ఘాటు మోకంది. ప్రతి రేషన్ కార్డుకి ప్రతి సంవత్సరం ₹5,00,000 ఇస్తున్నారు. పాత పెరమాలపురం గ్రామం కొయ్య మురళీకృష్ణ పేరు. మాకు 2022లో ఇక్కడ అరవింద ఫ్యాక్టరీ కట్టారు. పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ కడతానని ప్రజావీరింగ్ పెట్టి కలెక్టర్ గారు వచ్చి ప్రతి గ్రామానికి
ఎంఆర్ఓతో ఆర్టీఓ తోటి గ్రామ సభలు పెట్టి పోలీసులు నేను బ్యాటరీలు పెడతానని గ్రామ సభలు పెడతానని చెప్పి ఆ సభలు పెట్టకుండా ఇక్కడ దౌర్జన్యంగా 2022లో బ్యాటరీ నిర్మించడం జరిగి పొల్యూషన్ విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. మాకు ఆ రోజు భూములు తీసుకునేటప్పుడు జాబ్ కార్డు ఒకటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 75% జాబులు ఇస్తున్నారు. ఇప్పుడు వరకు మాకు ఎస్సీజెడ్ ఉపాధి గ్రామాలకు ఎవరికి కూడా ఉపాధి కల్పించలేదు. ఎవరికి కూడా జాబులు కానీ ఏమీ కూడా ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అక్కడ అర్హత కలిగి వాళ్ళు కూడా వెళ్తే ఇక లోకల్లోకి ఎంప్లాయ్మెంట్ జాబులు ఇవ్వడం లేదు, మేము బయట వాళ్ళకే ఇస్తామనేసి అలా కనిగా చెప్పడం జరుగుతుంది. లోకల్ వాళ్ళు అంటే చాలా చిన్న హీనంగా చూస్తున్నారు. ఇక్కడ భూములు మాకు తీసుకుని 3 లక్షల రూపాయలకు చాలా దౌర్జన్యంగా తీసుకుంటే ఆ రోజు మమ్మల్ని భయపెట్టి మాకు జాబ్ కార్డులు ఇస్తానని జాబ్ కార్డులు ఇచ్చి ఆ జాబ్ కార్డుని చాలా విధంగా హీనంగా చూసి ఆ జాబ్ కార్డులు పనిచేయమనేసి ఈ రోజు మాకు ఏ ఉపాధి కల్పించకుండా ఇలా మమ్మల్ని ఈదిని పరిచేయారు. ఈ రోజు వీధిని పరిచి మాకు ఏ ఉపాధి కల్పించకుండా ఆయాల పొలాలు పండించుకుంటూ లేకపోతే పశు సంపదలతో ఏదో దాంతో బతికినోడు ఈ రోజు ఆ సంపద అంతా మమ్మల్ని పాటేసి ఇక్కడ ఈ రోజు ఫ్యాక్టరీ అక్వాకల్చర్ కూడా పాడైపోయింది. అందులో కూడా పని చేసుకోవడానికి లేకుండా మేము రోడ్డు మరిపోయాం. ఈ రోజు ఈలు పని ఇవ్వకపోయి ఆలు పని ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటన్నది తెలుసుకోవాలి. మాకు రేషన్ కార్డుకి 5 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ నెలకు రేషన్ కార్డుకి 20,000 రూపాయలు నెలకి ఇచ్చి హెల్త్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా డ్రైనేజీలు మాకు ఏరియా డెవలప్మెంట్ తెచ్చి ఈ డిమాండ్ అన్ని నెరవేరిస్తే మేము అనుకూలంగా ఉంటాం. కానీ దీనికి ప్రతి దానికి కూడా పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలు పొల్యూషన్ ఉన్న ఫ్యాక్టరీ వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు. స్మెల్ విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్ వల్ల జనం చాలా ఇబ్బంది అయిపోయి అనారోగ్యాలకి అనారోగ్యాలకి చాలా గురవుతున్నారు. హాస్పిటల్ పోలైపోయి డబ్బులు లేకంటే ఈదిన పడిపోయి కుటుంబాలు కొన్ని కుటుంబాలు ఈ 2 నెలలు పెట్టి ఇటువంటి బ్యాటరీలు ఇసపూరితమైన బ్యాటరీలు మేము ఖండిస్తాం. అరవింద బ్యాటరీలు తక్షణమే మూసేయాలనేసి మేము ఇదే కనకండిగా చెప్తాం. ఇది ఆపకపోతే మేము సావడానికన్నా చేద్దాం, కానీ మేము మాత్రం ఎటువంటి వెనక తగ్గే విషయం లేదు. ఈ రోజు మేము పోతే మా తరాల భవిష్యత్తు ఏమవుతుంది అన్నది కూడా మేము ఆలోచించుకోవాలి. మేము ఈ రోజు పోతాం, రేపు ఈ రోజు 20-30 సంవత్సరాలు ఉంటారు కొంతమంది, అంటే రేపు పొద్దున్న భావితరాల భవిష్యత్తు కుర్రాల భవిష్యత్తు ఏమవుతుంది అన్నది కూడా ఆలోచించుకోవాలి. ప్రజలకు ఆధికారమైన కంపెనీలు